ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాడు. డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్ననాడు ఆ డబ్బు 10 మందికి వినియోగపడేటట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడే కీర్తిని గణిస్తాడు. కేవలం చదువు ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఒక డాక్టర్ గారి వృత్తాంతం చెప్తే మీరు తెల్లపోతారు. ఆయన లబ్ధప్రతిష్ఠుడు. ఎముకల వైద్యంలో ఆయనే సాటి. ఎముక విరిగిపోతే ఆయన ఎంత గొప్పగానైనా కట్టుకట్టి ఎక్కడి ఎముకనైనా సరే అతుక్కునేటట్టు చెయ్యగలిగిన వాడు. కానీ ఆయనకి పట్టుకున్నటువంటి డబ్బు జాడ్యం అంతా ఇంతా కాదు. ఆఖరికి ఆయన ఏ స్థితికి కిందకి దిగజారిపోయాడంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చిన వాడైతే ముందు చూస్తాడు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళైతే వెనక చూస్తాడు. ఎముక విరిగిపోయి వచ్చిన వాడు ఇద్దరికీ చేతి ఎముకే విరిగిపోయి వస్తే ఒకడికి 100 రూపాయలు ఉండి ఒకడికి 200 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నవాడు 200 రూపాయల వాడికి ఆయన కట్టు కట్టే వరకు ఆ ఎముక నిప్పితో బాధపడుతూ బయట ఉండవలసిందే. చూడడం ముందు 200 ఎవరిచ్చారో ఆయనకి కట్టు కడతాడు. 100 రూపాయలు ఎవరిచ్చారో వాళ్ళు వీధిలో కూర్చో